ఈ ప్రపంచానికి బొడ్డు కోసి పేరు పెట్టింది ఎవలో మీకు తెలుసా? అమెరికాకు అమెరికా అని పేరు పెట్టింది ఎవలో ఎరికేనా? ఇండియాకు ఇండియా భారతదేశం అని పురుడు పోసి పేరు పెట్టింది ఎవలో తెలిసేనా? ఇంకెవలు మన లివింగ్ లెజెండ్ నా చమ్నా గారు, అదేనుల్లా నారా చంద్రబాబు నాయుడు గారు. అరే నిజమంటే నమ్ముతలేరా? ఇన్నొద్దులు ప్రపంచానికి పేరెవ్వలు పెట్టిండ్రన్న చిన్న అనుమానం ఉండేది. నిన్నటి మీటింగ్ తోటి ఆ అనుమానాలన్నీ పటాపంచలైపోయినాయి. అమరావతికి అమరావతి అని పేరు పెట్టింది చంద్రాల్ గారేనట. ఇక మన హైదరాబాద్ కు హైదరాబాద్ అని బొడ్డు ఘోష్ పేరు పెట్టింది కూడా నా చెమ్నా గారేనట. అదేనుల్లా నారా చంద్రబాబు నాయుడు గారేనట. చూడుర్రి, ఈ భూమి సూర్యుని చుట్టూ తిరుగుమని చెప్పింది బాబే. సూర్యుడు కూడా తన చుట్టూ తానే తిరగాలి, లేకుంటే పరిశాన్ అవుతుందని చెప్పింది చంద్రాలే. నదులకు నడప నేర్పింది చంద్రాలే, సముద్రాల కలలు పుట్టించింది బాబు గోరే. ఎంతని చెప్తాం, ఏమని చెప్తాం? బాబు గారి లీలల గురించి 400 ఏండ్ల చరిత్రున్న హైదరాబాద్ కు హైదరాబాద్ అని పేరు పెట్టిందంటే బాబు సార్ ఎంత వయసున్న మనిషో ఆలోచన చేసుకోండి. కొద్దిగన్నా లేకపోతే ఎట్లా సారు? అందుకే కేసీఆర్ సార్ తిట్టేది, మందికి పుట్టినోళ్లను మా పిల్లలను ముద్దాడే బాపతండి వీళ్ళు అని అన్నది ఉత్తగనేం కాదు. ఇగో గిసోంటి చూసే అని ఉంటారు అని తిడుతున్నారు ఈయన గారి సొల్లు పురాణం ఇన్నోళ్ళంతా. ఓహో, నిన్న హోలీ సంబరాలు మామూలుగా లేవుగా. ఒక్కొక్కలై ఆటలు పాటలు డీజేలు పెయ్యంత రంగులు పూసుకొని చిన్న సంబరాలు కావు. ఊకకి ముచ్చట్లు చెప్పుడేనా? మేన్సుతో హోలీ చేసుకోవాలిగా. సంవత్సరానికి ఒకనాడు వస్తుందాయి. మళ్ళా ముచ్చట్ల టీం హోలీ సంబరాలు ఎట్లున్నాయో చూసేయరి. నిన్న మొత్తం హైదరాబాద్ లోనే రంగు మిలాంగు పెద్ద హోలీ ఈవెంట్. ఏం పబ్లిక్. ఇక ఆడికి నేను మా రిపోర్టర్ బుజ్జి ఇద్దరం పోయినాం. మొత్తం కవరేజ్ చేసినాం. ఆడ క్లెమెంట్ కాకతోని 2 ముచ్చట్లు మాట్లాడిపించు 4 స్టెప్పులు సుత వేయించినాం. మళ్ళీ మీరు కూడా చూసేయరి మా హోలీ సంబరాలు ఏ తీర్లున్నాయో. ప్రత్యేకంగా ఈ యొక్క ఈవెంట్ ని ఇంత పెద్ద ఆర్గనైజ్ చేసినటువంటి శ్రీగుల్ల సాయి కుమార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. మీ మైక్ టీవీ తరపున ఇంత పెద్ద ఆర్గనైజ్ చేయాలంటే మామూలు విషయం కాదు. కొన్ని వేల మంది ఇక్కడ ఈరోజు గుమ్ముగూడి ఈ 5,000 మంది ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంతో జరుపుకుంటున్నందులకు ఈ క్రెడిట్ మొత్తం సాయి కుమార్ కి దక్కాలని మనస్ఫూర్తి తెలియజేస్తాను. సూపర్, చాలా సూపర్. ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్ సాయి కుమార్ మాట్లాడతాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంతమంది పబ్లిక్ వచ్చినందుకు. వెరీ థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా అనిపిస్తుంది? ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తావా? ఇంత ఎక్స్పెక్ట్ చేయలే, కానీ వచ్చారు. చాలా అందంగా ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. మన సాయి కుమార్ ఏదైతే ఆర్గనైజ్ చేసిండో ఇంత వేలాది సంఖ్యలో ఇంకా ముఖ్యమైన పొలిటీషియన్స్ మన ఇన్స్పెక్టర్స్ కూడా మంచి సపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎప్పుడో అసలు క్లోజ్ చేసే ఉండే, కాకపోతే మన ఫ్రెండ్లీ నేచర్కి మన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ మీలాంటి మీడియా వాళ్ళు, మన మైక్ టీవీ వాళ్ళు మీరు అందరు సపోర్టింగ్ చేయడం వల్ల మేము ఇది ఒక ప్రోగ్రామ్ జయప్రదం చేసినాము. యాక్చువల్గా మీరు లేకపోయింటే మేము అసలు లేనేలేము. మీ వల్ల మేము కొద్దిగా పాపులారిటీ పెరుగుతుంది. ఇక్కడ సాయి ఉన్నా కూడా ఏదైనా సరే ఈవెన్ ఎస్టర్డే 10 o'clock 9 o'clock నుంచి మొదలెడితే ఈవెన్ ఒక బ్రీత్ తీసుకోకుండా కష్టపడుతున్నాడు సాయి కుమార్. ద హోల్ క్రెడిట్ గోస్ టు సాయి కుమార్ గౌడ్. ఈజ్ మై బ్రదర్. చలో ఆల్ ద బెస్ట్, హ్యాపీ హోలీ. అండ్ మైక్ టీ వాళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు.